సింగపూర్లో ఆగ్నేయ ఆసియా ప్రవాసాంధ్రుల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని, సింగపూర్ పట్ల గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడానికే తానొచ్చానని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే అమరావతి సింగపూర్ అయ్యేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా 78% అప్రూవల్ రేటింగ్తో పాపులర్ లీడర్గా మోదీ అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను కానీ రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఎలక్షన్ ముందు జరిగింది. చేయని తప్పుకు నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే 53 రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాడిని. నా కోసరం మీరు పడిన తపన, ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో 6 నెలలు, సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టి నా కోసరం, రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎన్నో సాధించే అవకాశం వస్తుంది. నేను అప్పుడప్పుడు అంటాను, 2004 తిరిగి మనం ఉంటే సింగపూర్తో సమానంగా మనం కూడా ముందుకు పోయేవాళ్ళం. అది ఏమనాలో నాకు తెలియదు కానీ నా తప్ప ప్రజలు అప్పుడు ఇదయ్యారా అదొక విషయం. మళ్ళీ 2019లో మళ్ళీ గెలుసుంటే అమరావతి ఇప్పటికి పూర్తి అయిపోయి, పోలవరం పూర్తయి మళ్ళీ పట్టాలిగా ముందుకు పోయేవాళ్ళం. అక్కడ ఒక గ్యాప్ వచ్చింది. అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను నేను, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత నా మీద కూడా ఉంది. డెమోక్రటిక్ కంట్రీస్ లో పాపులర్ లీడర్ ఎవరంటే అన్ని దేశాల్లో నెంబర్ 1 నరేంద్ర మోడీ గారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన మీరు చూస్తే 75% అప్రూవల్ రేటింగ్. అంటే దీనికంటే మనకు గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు, ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా మీరందరూ దూసపోగలిగితే మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం.